ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం R&B అతిథి గృహంలో బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. దేశంలోని రాష్ట్రంలోని పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీయేనని స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బహుజనులను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ చేసి మనల్ని నిరుపేదలుగా చేస్తున్నారు అనే విషయాన్ని చాలా విపులంగా తెలియజేశారు. ఇకనైనా మనం ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి గోవిందన్న కుటుంబం వచ్చి కూడా ఇంతమంది జనాలను సేకరించారు. గణేష్ గారిని రాబోయే దిశలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబడిపోతున్నాం. అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారిని మరి పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థిగా మరి ఆ పార్టీ తరఫున బహుజన సమాజ్ పార్టీ తరఫున నిలబడిపోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఇద్దరు ఎవరైతే ప్రజాసేవలో వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా మరి గడుపుతూ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా గెలిపించగలిగితే తప్పకుండా వాళ్ళు ప్రజల యొక్క సేవకు ఎప్పుడు 24 గంటలు ప్రజలకు ఉపయోగపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయ్ కుమార్ గారికి, కుప్పం నియోజకవర్గానికి అభ్యర్థిగా మరి గణేష్ గారికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జై భీమ్, జై భారత్.